హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాసం తుది అర్హుల జాబితా అయితే విడుదల కానుంది. సో దీనికి సంబంధించి ముందుగా ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. ముందుగా అయితే శిక్షణ తరగతులు అనేటివి ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు సంబంధించి జూన్ 2 నుంచి చెక్కుల పంపిణీ అయితే జరుగుతుందంటూ సో ఈరోజు పత్రికాముఖంగా పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా వెంటనే నేను మీకు వీడియోస్ అనేటివి అప్లోడ్ అయితే చేస్తాను. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం అయితే ఒక న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. అందులో రెఫరెన్స్ తీసుకొని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితా ఆల్మోస్ట్ రెడీ అయినట్లు చెప్తున్నారు. సో దరఖాస్తుల వడపోత ప్రక్రియ దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. జూన్ 2 నుంచి రాష్ట్రమంతా చెక్కుల పంపిణీ, త్వరలోనే లబ్ధిదారులకు ఓరియంటేషన్ తరగతులని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఓరియంటేషన్ తరగతులు అనేవి ఏంటంటే సో ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళు యూనిట్ అనేది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే దాని మీద వాళ్ళకి కొంత సమయం వరకు టైం ఇచ్చి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూసుకోవచ్చు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు దాదాపు 2 వారాల పాటు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత యూనిట్లు మంజూరు చేయనుంది. యూనిట్ గ్రౌండ్ చేసిన తర్వాత 6 నెలల నుంచి ఏడాది వరకు ట్రైనింగ్ అయితే అందిస్తారు. స్కీమ్ అమల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ఇక్కడ సమాచారం అయితే అందించారు. అయితే ఏంటంటే ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఫైనల్ లిస్టులో మీరు కనుక పేరు కనుక వచ్చినట్లయితే మీకు వెంటనే లోన్ అనేది శాంక్షన్ అయితే కాదు. ఫస్ట్ మీరు యూనిట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఉంటుంది. సో ఈ యొక్క యూనిట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఈ ట్రైనింగ్ సమయంలోనే మీరు యూనిట్కి తగిన వసతులు అనేటివి ఏర్పాటు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఫస్ట్ అనేది ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మొదటి విడత అమౌంట్ అనేది మీకు అందడం జరుగుతుంది. తర్వాత 6 నెలల లోపల మీరు యూనిట్ కనుక ఏర్పాటు చేసుకొని కనుక రెడీ చేసుకున్నట్లయితే మీ మండల పరిధిలో ఉన్నటువంటి కమిటీ వాటిని చెక్ చేసి సో ప్రపోజల్ అనేది బ్యాంకుకి మళ్ళీ పంపిస్తారు. అప్పుడు సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది మీ ఖాతాలకు అయితే చేరడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఒకేసారి ఖాతాలకు విడుదల చేసేస్తుంది. కాకపోతే కొంత అమౌంట్ని హోల్డ్ చేస్తుంది అనమాట బ్యాంకు. సో హోల్డ్ చేసిన తర్వాత మీరు అన్నీ కూడా కరెక్ట్గా ఇక్కడ యూనిట్ అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉన్నట్లయితేనే మీకు రిమైనింగ్ రెండో పేమెంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. 2 దశల్లో ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి మీ ఖాతాలకు చేరడం జరుగుతుంది. అయితే ఈ పథకంలో అర్హులైనటువంటి యువతకు 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఈ పథకం కింద 50,000 కంటే తక్కువ రుణాలకు 100% సబ్సిడీ అనేది ఉంటుంది. 1,00,000 నుంచి సబ్సిడీ పొందాలనుకుంటే ఇక్కడ 80% నుంచి దాదాపు 60% వరకు వివిధ పద్ధతులైతే అమౌంట్ అనేది చెల్లించనుందన్నమాట గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో. సో 1,00,000 రూపాయలు రుణం కనుక తీసుకున్నట్లయితే 80,000 రూపాయల సబ్సిడీ అయితే ఉంటుంది. 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల మధ్యలో మీరు రుణం కనుక తీసుకున్నట్లయితే 70% సబ్సిడీ ఉంటుంది. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు మీకు సబ్సిడీ 60% అయితే ఇవ్వనున్నట్లు తెలుస్తోందన్నమాట. అయితే దాదాపు మీ సేవా కేంద్రాల ద్వారా మరియు ఇతర సర్వీసెస్ ద్వారా దాదాపు 18.45 లక్షల దరఖాస్తులు అనేవి వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. యువతకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం యువ వికాసము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు ప్రత్యేక ఆసక్తితో దరఖాస్తులు అయితే చేసుకున్నారు. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభమైందనమాట. సో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు అనేవి చాలా ఎక్కువగా అయితే వచ్చినట్లు తెలుస్తోంది. సో వీటన్నిటిని కూడా వడపోత అయితే చేసేసారండి. ఆల్మోస్ట్ ఫైనల్ లిస్ట్ అనేది రెడీ అయినట్లు తెలుస్తుంది అనమాట. సో త్వరలోనే ఆన్లైన్లో ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది అప్డేట్ అయితే చేస్తారు. సో ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు రాజీవ్ యువ వికాసం వెబ్ పేజ్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. రాజీవ్ యువ వికాసం వెబ్ పేజ్ కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను, చూడవచ్చు. ఈ వెబ్ పేజ్లోనే మనకు ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేయిస్తారనమాట. సో ప్రస్తుతానికైతే ఈ యొక్క లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది మండలాల వారీగా అయితే విడుదల చేసేందుకు అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. సో మండలాల వారీగా మీటింగ్స్ అనేటివి ఏర్పాటు చేసేసి సో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు ఏ పద్ధతిలో అయితే విడుదల చేస్తుందో సేమ్ అదే పద్ధతిలో ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్టులు అనేటివి రావడం జరుగుతుంది. సో ఇక్కడి వరకు క్లియర్.
ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు ఏ విధంగా వస్తాయి అనే దాని మీద, అంటే రాజీవ్ యువకాసం పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందనే దానికి. సో అయితే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్లో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుందండి. ఎందుకంటే ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్లికేషన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉండడంతో స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేసిందనమాట గవర్నమెంటు. సో అయితే ఇక్కడ ఎక్కువ శాతం 50 నుంచి ₹1,00,000 లోపల ఎవరైతే లోన్‌కి దరఖాస్తు చేసుకున్నారో వారికి ఎక్కువ శాతము లోన్ శాంక్షన్ అయ్యేందుకు అవకాశం అనేది ఉందన్నమాట. సో కాబట్టి ఆ కేటగిరీకి సంబంధించి ఎవరైతే లోన్ కొరకు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా లోన్ అనేది పొందేందుకు అవకాశం అనేది ఉందన్నమాట. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ రాజీవ్ యువ వికాసం లోన్ అనేది మీరు పొందినట్లయితే వివిధ దశల్లో యూనిట్ ఏర్పాటు చేసుకుంటూ వాటికి సంబంధించిన ఫోటోస్ అన్నీ కూడా ఈ యొక్క ప్రత్యేకమైన యాప్‌లో అయితే మీరు నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించినటువంటి లోన్ యొక్క పరిస్థితి, యూనిట్ యొక్క నిర్మాణము అలానే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చాలామంది కూడా సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ వస్తుందా, సెలెక్ట్ అవుతామా అని చెప్పి ఒక డౌట్‌లో అయితే ఉన్నారు. ఖచ్చితంగా సిబిల్ స్కోర్ మీకు మంచిగా ఉంటేనే ఈ యొక్క లోన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుందండి. దీనికి సంబంధించి కూడా సమాచారం అనేది అప్డేట్ అయితే చేశారు. నేను మీకు సపరేట్‌గా వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ కేవలం లబ్ధిదారుల యొక్క వివరాలతో కూడినటువంటి సమాచారాన్ని మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నానన్నమాట. మనకు ఈ యొక్క నెలాఖరు లోపలైతే ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు ఈ యొక్క అధికారికంగా వెబ్ పేజ్‌లోకి వచ్చేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.